అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాల నుంచి 10 ఏళ్లు తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తన తరపున ఆయన సతీమణి పోటీకి దిగుతారని ప్రకటించారు. జగ్గారెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏంటి? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఆయన పొలిటికల్ రిటైర్మెంట్ ఎందుకు ప్రకటించారు? దీని వెనుకున్న అసలు కథేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఓ ఫైర్ బ్రాండ్ లీడర్. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ఆయనలో ఫైర్ ఏమాత్రం తగ్గలేదు. గతంలో ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడ్డారు. ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో కీలక పదవి కోసం ఎదురు చూస్తున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం జగ్గారెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆయన భార్య నిర్మలకు టీజీఐఐసీ చైర్మన్ పదవి ఇచ్చారు. దీంతో తనకు పదవి రాలేదన్న అసంతృప్తితో ఉన్నట్లున్నారు. అందుకే ఆయన మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. మరో 10 ఏళ్ల తర్వాతే తాను మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని బాంబు పేల్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన జగ్గారెడ్డి ఓటమి పాలయ్యారు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ చేతిలో ఓడిపోయారు. అయితే జగ్గారెడ్డి ఓడిపోవడం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే జగ్గారెడ్డి మంత్రి అయ్యేవారని అప్పట్లో చర్చ కూడా నడిచింది. అందుకే ఆయన ఓటమి నుంచి ఇంకా తేరుకోలేదని సన్నిహితులు చెప్తున్న మాట. అందుకే మరో 10 ఏళ్ల తర్వాతే ఎన్నికల్లో పోటీ చేస్తానని జగ్గారెడ్డి ప్రకటించారని అంటున్నారు సంగారెడ్డి ప్రజలు. అయితే వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి తన భార్య కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తారని మాత్రం జగ్గారెడ్డి క్లారిటీ ఇచ్చారు. సంగారెడ్డి ప్రజలు తనను 3 సార్లు గెలిపించి నియోజకవర్గ అభివృద్ధికి అవకాశం ఇచ్చారని, తాను చేయగలిగింది చేశానని జగ్గారెడ్డి చెప్తున్నారు. అయితే తాను రాజకీయాలకు శాశ్వతంగా దూరం అవడం లేదని జగ్గారెడ్డి అంటున్నారు. కేవలం 10 ఏళ్ల పాటు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. ఈ 10 ఏళ్ల విరామ సమయంలో పార్టీకి కష్టకాలంలో పనిచేసిన వారికి మాత్రం అవకాశం ఇవ్వాలని తాను కోరుకుంటున్నానన్నారు. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసింది తన భార్య కాబట్టి ఆమెకు అవకాశం ఇవ్వాలని అంటున్నారు. జగ్గారెడ్డి భార్య నిర్మల ఇప్పటికే టీజీఐఐసీ చైర్పర్సన్ గా కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే గతంలో కుమార్తె జయారెడ్డి నియోజకవర్గ వ్యవహారాలు చూసుకునేది. కానీ ఆమెకు వివాహం కావడంతో ఇప్పుడు నిర్మల నియోజకవర్గ కార్యకలాపాలను చురుగ్గా పర్యవేక్షిస్తున్నారు. భార్యను పోటీ చేయించాలని తన నిర్ణయంపై కాంగ్రెస్ అధిష్టానం కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ ఏమైనా అభ్యంతరం చెబితే తాను వినే ప్రసక్తే లేదని జగ్గారెడ్డి బల్లగుద్ది మరీ ప్రకటించారు. వాస్తవానికి కాంగ్రెస్ నిర్ణయానికి పార్టీలో ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉంటారు. జగ్గారెడ్డి మాత్రం రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి పేర్లను ప్రస్తావించి వారి మాట కూడా తాను పాటించనని చెబుతున్నారు. ఆయనకు నియోజకవర్గంపై తనకు ఉన్న పట్టు, గతంలో ఎదుర్కొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు జగ్గారెడ్డి సన్నిహితులు చెప్తున్నారు. ఈ విషయంలో పార్టీ అగ్రనాయకత్వం జోక్యం చేసుకున్నా తాను మాత్రం తగ్గేదే లేదని జగ్గారెడ్డి అంటున్నారు. ఇక ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు జగ్గారెడ్డి ఏది మాట్లాడినా సంచలనమే. అలాంటి జగ్గారెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఏడాది దసరా పండుగ రోజు కూడా జగ్గారెడ్డి ఇదే మాట చెప్పారు. ఎన్నికల్లో తాను పోటీ చేయనని, తన భార్య పోటీ చేస్తుందని బహిరంగంగానే ప్రకటించారు. దసరా వేడుకల స్పీచ్ లో జగ్గారెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై మొదటిసారి బాంబు పేల్చాడు. ప్రస్తుతం జగ్గారెడ్డి కామెంట్స్ కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి. ఆయన కాంగ్రెస్ పార్టీని పదవి కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నారా? నిజంగానే మరో 10 ఏళ్లు రాజకీయాలకు దూరంగా ఉంటారా అని సొంత పార్టీ నేతలే డౌట్స్ పడుతున్నారట. ఎందుకంటే గతంలో తాను ముఖ్యమంత్రి అభ్యర్థిని అంటూ ప్రకటించారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నోరు విప్పారు. కానీ టైం ఎప్పుడు ఒకేలా ఉండదన్న విషయంలో జగ్గారెడ్డి విషయంలో స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్లో పెద్దగా గుర్తింపు లేని లీడర్లు కూడా ఎమ్మెల్యేలు అయ్యారు. కానీ జగ్గారెడ్డి మాత్రం ఓడిపోయి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. దాంతో జగ్గారెడ్డి దిగొచ్చారు. ఈ మధ్యకాలంలో సీఎం రేవంత్ రెడ్డి పైన ఆయన ఈగ కూడా వాలనీయడం లేదు. వెంటనే రంగంలోకి దిగిపోయి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అటు సీఎం రేవంత్ రెడ్డి విషయంలో కూడా సానుకూలంగానే ఉన్నారు. అందుకే ఆయన సతీమణికి పదవి శాతం ఇచ్చారని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు.
మొత్తంగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి 10 ఏళ్లు రాజకీయాలకు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారు. అయితే జగ్గారెడ్డి నిర్ణయంపై ఆయన అనుచరులు షాక్ అవుతున్నారు. తమ నేత ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో తెలుసుకునే పనిలో కాంగ్రెస్ శ్రేణులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన నిజంగానే వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి భార్య నిర్మలారెడ్డిని ఎందుకు బరిలో దింపబోతున్నారని చర్చించుకుంటున్నారట. అయితే జగ్గారెడ్డి మాత్రం గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కారణంగానే 10 ఏళ్లు ఎన్నికలకు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారని ప్రచారం జరుగుతోంది. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.